రాష్ట్రంలోనే జువ్వలెత్తిన ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేసిన ఘనత రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి అన్నారు. ఆయన వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ పర్యటన విజయవంతం చేసినందుకు పేరు పేరున ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతి, మహిళా నేతలు మొయ్యళ్ల గౌరీ, లక్ష్మీ సునంద తదితరులు హాజరయ్యారు. నిన్న మా మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు జువ్వలెత్తిన ఫిషింగ్ హార్బర్కి రావటం, మత్స్యకార కుటుంబాలకి ఒక భరోసా అనేది ఇవ్వటం, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్యంగా జిల్లాలోని అందరూ కూడా మా నాయకులు ఇన్ఛార్జీలు కావచ్చు, ఎక్స్ ఎమ్మెల్యేస్ కావచ్చు, ఎమ్మెల్సీస్ కావచ్చు, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి రావటం, వారితో పాటు చాలామంది నాయకులు, ముఖ్యంగా మత్స్యకార యువత ఇదంతా కూడా రావటం, అదేవిధంగా కావలి నియోజకవర్గంలో ఎన్ని అంశాలు పెట్టినా దురాయి వేసినా వేటిని లెక్క చేయకుండా, ముఖ్యంగా ఎండని సైతం లెక్క చేయకుండా మండు టెండలో అందరూ కూడా వేల సంఖ్యలో జగన్మోహన్ రెడ్డి గారిని కలవాగా చూడగా ఆయన ఇచ్చే భరోసాని కూడా మన చెబుతూ ఎందామని చెప్పి అక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మత్స్యకార గ్రామాలకు సంబంధించి కాపులకి, పెద్దలకి, మత్స్యకార యువకులకి కూడా నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. మా కావలి నియోజకవర్గం నాయకులందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మా కావలి నియోజకవర్గానికి వచ్చి ఏదైతే మత్స్యకారులకు ఆస్తిగా ఫిషింగ్ హార్బర్ ఇచ్చారో దానికి సంబంధించి దాన్ని ప్రైవేటు పరం చేయాలని ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా కూడా వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా మత్స్యకారులు అంతా కూడా అది మా ఆస్తిగా మాకు జగనన్న ఇచ్చారు, దాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా ప్రైవేటు వాళ్ళకి ఇచ్చేది మేము ఒప్పుకోమని చెప్పి మాకు విన్నవించిన మీద జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. కాబట్టి వాళ్ళతో ఇంటరాక్షన్ కార్యక్రమానికి కూడా వచ్చి వాళ్ళు చెప్పడం జరిగింది డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి. జగనన్న ఒకటే భరోసా ఇచ్చాడు, ఎట్టి పరిస్థితిలో కూడా ఈ ప్రైవేట్ కంపెనీని ఒప్పుకోము, తప్పకుండా ఒకవేళ ఈరోజు కూటమి ప్రభుత్వం ఈరోజు వారిని అనుమతించినా కూడా రేపు మన ప్రభుత్వం తప్పకుండా వస్తుంది. వచ్చిన 3 నెలలు అక్కడ ఆ ప్రైవేట్ కంపెనీని ఉండనేమో, తప్పకుండా ఇది మీ యొక్క ఆస్తి, మీకు తప్పకుండా మళ్ళా తిరిగి ఇప్పిస్తామని చెప్పి ఒక హామీ అనేది ఇవ్వటం ఈరోజు మత్స్యకారులంతా కూడా ఎంతో సంతోషంగా ఈరోజు ఉన్నారు ఆ భరోసా చూసి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పడవని, ఎందుకంటే మన ప్రాంతంలో ఈ మెకనైజ్డ్ బోట్స్ వచ్చి ఇబ్బంది పెడుతున్నాయి, వాటిని ఆపితే మాకు ఇక్కడ మత్స్య సంపద మేము పట్టుకునేదానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు వచ్చి ఇక్కడ మమ్మల్ని ఇబ్బంది పెట్టి మమ్మల్ని వగలన్నీ కూడా తెంపేసి మా బోటుని ధ్వంసం చేసి పోతా ఉన్నారు, వాటిని రాకుండా చేయాలంటే దానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు భరోసా ఇచ్చారు. దాంతోపాటు కష్టపడి ప్రాణాలు తెగించి వాళ్ళు పట్టుకున్న బోట్ని సీజ్ చేసి పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు, మెరైన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫిషింగ్ హార్బర్లో పెడితే వాటిని దొంగతనంగా లోకేష్ ఇక్కడికి వచ్చి ప్లాన్ ప్రకారం లోకేష్ అయితేనేమి, ఇతర తెలుగుదేశం నాయకులు అయితేనేమి, అక్కడున్న మత్స్యకారులకి మభ్యపెట్టి కొంతమందిని ఊబర్చుకొని వాటిని వదిలించడం నిజంగా ఎంత ద్రోహం చేశారో అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు సవివరంగా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన కాల్ డేటా కూడా చూపించడం జరిగింది. మరీ సిగ్గు లేకుండా ఆ కాల్ డేటాలో తప్పు ఉందని కూడా మాట్లాడుతున్నారు కొంతమంది. ఈరోజు మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇవన్నీ కూడా అబద్ధాలు అని నిరూపించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అటువంటిది చేయకుండా ఈరోజు ఆ పడవని ఏవైతే ఇక్కడి నుంచి పోలీసు ఆధీనముగా ఉన్న, డిపార్ట్మెంట్ ఆధీనముగా ఉన్న పడవని ఎవరైతే ఎత్తుకొని పోయారో వాటిని తీసుకొచ్చి పెట్టాల్సింది పోయి ఈరోజు ఎవరిని కూడా అరెస్ట్ చేయకుండా మీరు మేనవేసాగేస్తున్నారంటే ఇది ఎంత దారుణమో, ఏ విధంగా మా మత్స్యకారుని మోసం చేస్తున్నారో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. కాబట్టి ఈరోజు ఒకటే చెప్తున్నాం, ఇప్పటికన్నా మీరు బుద్ధి తెచ్చుకొని చేసిన తప్పు ఒప్పుకొని ఆ బోట్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి.
అదేవిధంగా సాగర్ డిఫెన్స్ కంపెనీ అనే దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమేం కాదు. దాన్ని వేరే దిక్కడ వేరే ప్రాంతంలో వేరే పోర్టు ప్రాంతంలో భూమి ఉంది కాబట్టి అక్కడ ఇచ్చి అక్కడ షిఫ్ట్ చేసుకుంటే మంచిది. లేదంటే తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మత్స్యకారులకి అండగా ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు మాటిస్తే తప్పకుండా మాటని తప్పడు కాబట్టి తప్పకుండా మత్స్యకారులకి రేపు అధికారం వచ్చిన వెంటనే తప్పకుండా ఇస్తాడని కూడా ఈరోజు తెలియజేస్తున్నాం. ఇచ్చిన వాడు కట్టుబడి ఉండే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని తెలియజేస్తున్నాం. అందరికీ కూడా ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మా జిల్లా నాయకులకి, మా మాజీ ఎమ్మెల్యేస్ కావచ్చు, ప్రస్తుత ఇన్ఛార్జీలు కావచ్చు, ఎమ్మెల్సీస్ కావచ్చు, ఇతర ముఖ్య నాయకులందరూ కావచ్చు, ముఖ్యంగా మాకు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క విషయంలో కూడా అండగా ఉన్న గోవర్ధన్ కావచ్చు అందరికీ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా కాపులకి మత్స్యకార సోదరులకు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.